వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీలో కొనసాగుతున్న ఇన్ఛార్జీల మార్పులు, చెవిరెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించే యోచన. అభ్యర్థుల ఖరారుపై దృష్టి సారించిన టీడీపీ, జనసేన. మరోసారి చంద్రబాబు, పవన్ భేటీ అయ్యే ఛాన్స్. ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ వార్, బెజవాడలో హాట్ టాపిక్గా మారిన ఫ్లెక్సీల వార్. ఇంద్రవెల్లి నుంచే లోక్సభ ఎన్నికల శంఖారావం. ఫిబ్రవరి 2న పూరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆపాలన్న హైకోర్టు. కులగణనపై ఒత్తిడి చేయడం వల్లే కూటమి వీడారు. నితీష్ అవసరం మాకు లేదన్న రాహుల్. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ వేడి రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రత్యేకించి రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే బెజవాడలో హీట్ సెగలు పుట్టిస్తుంది. ఇలాంటి వేళ పోటాపోటీగా ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు ఆ కాకను మరింత రాజేస్తున్నాయి. దీనికి తోడు కేసులేని బ్రదర్స్ మధ్య మాటల మంటలు ఎప్పటికప్పుడు మరింతగా అన్నట్లు పెరుగుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే సందేహాలే అందరిలోనూ తలెత్తుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ఏపీలో సెగలు పుట్టిస్తున్నాయి. ఎన్నికల సైరన్ మోగేందుకు ఇంకా 2 నెలల వరకు సమయం ఉన్నా అప్పుడే మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరగనుండడంతో గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నాయి ఆయా పార్టీలు. అదే సమయంలో ఏమాత్రం అవకాశం దొరికినా ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే బెజవాడలో ఫ్లెక్సీ వార్ జరుగుతోంది. సిద్ధం పేరుతో వైసీపీ హోర్డింగ్ ఏర్పాటు చేయగా దానికి కౌంటర్ అన్నట్లుగా మేము సిద్ధమే అంటూ మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది జనసేన. పైగా మనల్ని ఆపేదెవడ్రా అనే క్యాప్షన్ సైతం ఏర్పాటు చేసింది. అంతే, ఇప్పుడు విజయవాడలో ఈ ఫ్లెక్సీలు హాట్ టాపిక్గా మారాయి. ఏ 4-5 కలిసినా ఇప్పుడు వీటి గురించే చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి అధికార విపక్షాలు. భీమిలి వేదికగా కార్యకర్తలను సార్వత్రిక ఎన్నికలు రెడీ చేస్తూ సిద్ధం పేరుతో భారీ సభ నిర్వహించింది అధికార పార్టీ. మరిన్ని సభలు నిర్వహించే దిశగా ముందుకు వెళ్తోంది. అటు టీడీపీతో కలిసి ముందుకెళ్తోంది జనసేన. అయితే ఇరు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఇంకా బహిరంగ సభలు నిర్వహించకపోయినా త్వరలోనే అందుకు సిద్ధమవుతూ ఉండడంతో రానున్న రోజుల్లో ఈ రాజకీయం మరింత వేడి పుట్టించడం ఖాయమనే చెప్పాలి. ఫ్లెక్సీ వార్ మాత్రమే కాదు, కేసినేని ఫ్యామిలీ వార్ సైతం విజయవాడ పాలిటిక్స్ లో సెగలు పుట్టిస్తోంది. టీడీపీ అధిష్టానంతో పొసగక ఇటీవలే వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా రంగంలో నిలిచారు కేసినేని నాని. టీడీపీతో పాటు ఆ పార్టీ నేతలపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలతో చెలరేగిపోతున్నారాయన. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలంటూ జోషం చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పేదలకి విరోధి, జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే శాసనాలు చెప్పాము, 24 ఆఖరి ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారి పేరు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన లొకేషన్ కానీ. అందుకే మీరు చూస్తే ఆయన ఇప్పుడు కూడా ఆయన సొంత ఇల్లు లేదు ఆంధ్రప్రదేశ్లో. ఆయన నారావారిపల్లిలో వాళ్ళ తాతగారు నాన్నగారు కట్టిన తప్ప తర్వాత ఆయన బాగు చేస్తున్నారు. ఆ ఇంటిని ఇప్పటికి కూడా అమరావతి నా అమరావతి 29 గ్రామాలు అక్కడ రియల్ ఎస్టేట్ పెరగాలంటున్నాడు తప్ప ఇంతవరకు సొంతలు కట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు ఎందుకు కట్టుకోలేదు? ఆయనకి డౌట్. 19లో ఓడిపోతానని తెలుసు, రేపు 24లో ఓడిపోతానని తెలుసు. కాబట్టి తన సొంత రాష్ట్రాన్ని తెలంగాణ వెళ్ళిపోవడం కోసం 130 రెడీగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం ఖాయం. ఈ విషయంలో టీడీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది.
ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరడం కేశినేని నానికి అలవాటు అంటూ ఆరోపించారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. కేశినేని నాని కుట్ర రాజకీయాలు చేస్తూ పార్టీలో చిచ్చు పెట్టారంటూ ఫైర్ అయ్యారు బుద్దా. తెలుగుదేశం పార్టీలోంచి కృష్ణా జిల్లాలో పోయారు చూసారు, అందులోకి అయ్యారాంకి అధ్యక్ష పదవి తీసుకున్నాడు ప్రస్తుతం. వీళ్ళందరికీ అధ్యక్షుడు వెనకాల తిరుగుతూ బాబు అయ్యా అని పోగు చేసుకున్నాడు. నువ్వు నోరు కంట్రోల్ చేసుకో. రేపు ఇంకో 2 నెలలు 3 నెలల్లో నీ పరిస్థితి ఏంటో, నువ్వేంటో, నీ రాజకీయ భవిష్యత్తు ఏంటో ప్రజలు తేల్చేయడానికి రెడీగా ఉన్నారు. విజయవాడలో రెడీగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? 2014, 2019 పశ్చిమ నియోజకవర్గంలో వీడికంటే మెజార్టీ వచ్చిందంట. ఏంట్రా నీకు వచ్చింది మెజార్టీ? పశ్చిమ నియోజకవర్గం ఎవరిదిరా? మాది. నువ్వు ఎక్కడోడివి? పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు 100 రూపాయలు సాయం చేశాను, ఫలానోడికి సాయం చేశానని చూపిస్తావా? ఇంకా నీ అప్పుల పోగొట్టని చెప్పమంటావా? పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నావో, ఎక్కొట్టావో? పశ్చిమ నియోజకవర్గం మాది. మా కష్టం మీద మాకు పెట్టేటువంటి ఇబ్బందులు మేము ప్రభుత్వం మీద పోరాటం చేసి అధికారం వస్తే అధికార పక్షాన్ని నిలబడబట్టి 2 సార్లు ఇక్కడ మెజార్టీ వస్తే వీడికి వచ్చిందంట. రేపు నీకు పశ్చిమ నియోజకవర్గంలో మెజార్టీ వస్తుందనే ఏమన్నా ఇది ఉందని చెప్పు. నువ్వు మాటతే పల్లెలకి వెళ్ళి మరుగుతారు. మొత్తంగా రాష్ట్ర రాజకీయాలకు సెంటర్ ప్లేస్ గా ఉండే విజయవాడలో ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎన్నికల సైరన్ మోగిన తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్నది అందరిలోనూ ఆసక్తి, అంతకు మించిన ఉత్కంఠ రేపుతోంది. రేరా కార్యదర్శి శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు వేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శివ బాలకృష్ణను ఇటీవలే అరెస్టు చేసింది ఏసీబీ. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు శివ బాలకృష్ణ. రేరా కార్యదర్శి శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు వేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణను ఇటీవలే అరెస్టు చేసింది ఏసీబీ. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు శివ బాలకృష్ణ. రేరా కార్యదర్శి శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు వేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణను ఇటీవలే అరెస్టు చేసింది ఏసీబీ. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు శివ బాలకృష్ణ. రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. దేశవ్యాప్తంగా త్వరలో ఖాళీ కానున్న 56 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది ఎన్నికల సంఘం. ఈ మేరకు షెడ్యూల్ సైతం విడుదల చేసింది. మరి తెలుగు రాష్ట్రాల సంగతి ఏంటి? పెద్దల సభకు ఏపీ, తెలంగాణ నుంచి
ఎవరెవరు పోటీలో ఉన్నారు, ఎవరి పేరు ఖరారయ్యాయి? తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు కోలాహలం మొదలైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు రావడంతో అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే అసెంబ్లీలో ఉన్న బలాబలాల ఆధారంగా ఈ ఎన్నికలు జరుగుతుండడంతో సహజంగానే అధికార పార్టీలకు ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే కొన్నిసార్లు మాత్రం పరిస్థితులు మారి అధికార పక్షానికి దెబ్బ తగిలే అవకాశాలు సైతం ఉంటాయి. అందుకే ఎలాంటి రిస్క్ తీసుకోకుండా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి ఆయా పార్టీలు. ఏపీ విషయానికి వస్తే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమెడల రవీంద్ర కుమార్ పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో అందరికంటే ముందుగా అధికార పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాపురావు, వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డితో పాటు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల్ని రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది. అయితే ఇటీవలే పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య రాజీనామాతో ఆరణి శ్రీనివాసులకు ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే మరో స్థానం కోసం వైసీపీ అభ్యర్థిని నిలపవలసి ఉంటుంది. ఇక పార్టీ బలాబలాల ప్రకారం చూస్తే ముగ్గురి అభ్యర్థుల్ని ఏకగ్రీవంగా గెలిపించుకునే అవకాశాలు వైసీపీకి ఉన్నాయి. అయితే ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో అసంతృప్తులు, ధిక్కార స్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్. పైగా కొన్ని నెలల క్రితమే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ఫలితం రావడంతో పెద్దల సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి. ఏ అసంతృప్తుల విషయంలో వైసీపీ లోలోన గుబులు పడుతుందో అదే తమకు అడ్వాంటేజ్ తీసుకువస్తుందని లెక్కలేస్తుంది టీడీపీ. వైసీపీలో ఎమ్మెల్యే టికెట్ దక్కని వాళ్లు తమకు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగా రాజ్యసభ ఎన్నికలను సహకరించే అవకాశం ఉంటుందని తెలుగుదేశం పెద్దలు లెక్కలేసుకుంటున్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని రానున్న ఎన్నికల్లో తగిన సంఖ్యాబలం లేకపోయినా బరిలో దిగేందుకు టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా వర్ల రామయ్య, కోనేరు సురేష్తో పాటు మరికొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కూడా 3 రాజ్యసభ సీట్లు ఖాళీగానున్నాయి. జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య, వద్దిరాజు రవిచంద్ర పదవీకాలం ఏప్రిల్లో పూర్తి కానుంది. దీంతో ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం కాంగ్రెస్కు 2, బీఆర్ఎస్కు 1 స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ రేసులో పోటీ గట్టిగానే ఉంది. కాంగ్రెస్ పార్టీకి దక్కే 2 స్థానాల్లో ఒకటి ఏఐసీసీ నేతకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన మరో సీటు కోసం పోటీ రసవత్తరంగా మారింది. పార్టీ తరపున సీనియర్లు చాలామంది పెద్దల సభలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. జానారెడ్డి, చెన్నారెడ్డి, విహెచ్, రేణుకా చౌదరి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, మధు యాష్కి, అద్దంకి దయాకర్ సహా మరికొందరి పేర్లు సైతం ఈ రేసులో వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ విషయానికి వస్తే పార్టీకి దక్కే అవకాశం ఉన్న 1 సీటు కోసం గట్టి పోటీ నెలకొంది. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే వద్దిరాజుకు మరోసారి అవకాశం ఇవ్వవచ్చునన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. మరోవైపు 3వ స్థానం పైన కాంగ్రెస్ పార్టీ గురిపెట్టిందన్న ప్రచారం గులాబీ గుండెల్లో గుబులు రేపుతుంది. ఇటీవలే వరుసగా బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను కలుస్తుండటంతో రాజ్యసభ ఎన్నికల నాటికి ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. కడప ఎంఆర్ఓ శివరామరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కడప ఎంఆర్ఓ కార్యాలయం వద్ద హిందూ సంఘాలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. 6 దశాబ్దాలుగా ఉన్న నాగులగుట్ట ఆలయం పరిసరాలను పార్కింగ్ కోసం ధ్వంసం చేయడంపై హిందూ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కడప ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.
కడప ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట కూడా హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. దీనికి సంబంధించి ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా నాగుల సంబంధించిన ఆలయాన్ని కూడా ఎంఆర్ఓ కూడా ధ్వంసం చేశాడని చెప్పేసి ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ హిందువులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడిన విహెచ్పి నాయకులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మొత్తానికి చూస్తే వారి మీద ప్రభుత్వ స్థలం కాబట్టి మేము ఎక్స్టెన్షన్లో పడగొట్టామని చెప్పేసి ఎంఆర్ఓ చెప్పుకోవచ్చున్న పరిస్థితి, దానిపైన మీరేమంటారు? ఇది పూర్తిగా అవాస్తవం అండి. ప్రభుత్వ స్థలం అయితే మాత్రం గత 100 సంవత్సరాలుగా అక్కడున్న దేవాలయాన్ని ఈరోజు కూల్దోయాల్సిన ఆవశ్యకత ఏముందో తెలియజేయాలి. దీని మీద పూర్తిగా వ్యతిరేక స్వభావం ఉంది. దీని మీద వెనకల ఏదో రాజకీయ దుశ్శక్తుల వల్ల ఈ కార్యక్రమానికి తను పూనుకున్నాడు అని చెప్పి తెలుస్తుంది. ప్రత్యక్షంగా గత 100 సంవత్సరాలుగా ఇక్కడ దేవతామూర్తులను ప్రతిష్ఠించి ఎన్నో తరాలు, దాదాపు నాకు తెలిసినంత వరకు 10 తరాలు అవధూత స్వామిగా కొలుస్తున్న అవధూతేంద్రుడు కూడా ఈ స్థలంలో తిరగాడి వారి యొక్క విగ్రహం కూడా ఈ స్థలంలోనే ప్రతిష్ఠితమై ఉంది. అట్లాంటి గొప్ప స్థలానికి ఈరోజు ఎంతోమంది ఎంఆర్ఓలు వచ్చి ఈ కడప నగరానికి తహసీల్దార్గా పనిచేసి వెళ్ళారు. కానీ ఇంతమందికి లేని యొక్క ఇబ్బంది ప్రస్తుతమున్న ఈ తహసీల్దార్కి ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియటం లేదు. నిన్న ప్రత్యక్షంగా వారిని ఫోన్లో నేను సంప్రదించినప్పుడు దేవాలయ వ్యవస్థ మీద కానీ దేవాలయాన్ని కానీ నేను ఎక్కడా ముట్టుకోవట్లేదు రామ్మహేష్ గారు, మీకు ఎవరు చెప్పారో ఇది అసత్యం అని చెప్పిన 15 నిమిషాల్లోనే తను జేసీబీతో తను పక్కకు వెళ్ళి భోజనానికి వెళ్ళానని తెలియజేసి ఇక్కడున్న దేవతామూర్తుల విగ్రహాలని తలలతో సహా నరికివేసే విధంగా, ప్రకలించి వేసే విధంగా పూనుకోవటం చాలా నిర్దాక్షిణ్యంగా తన వ్యవహార శైలి ఉంది. ఇది పూర్తిగా అందరము కూడా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద ఎంతటి చర్యకైనా విశ్వ హిందూ పరిషత్ తరపున దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి కూడా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలకు ఎవరు పూనుకున్నా కూడా అటువంటి ప్రభుత్వాధికారులకైతే ఏమి, రాజకీయ నాయకులకైతే ఏమి తగు విధంగా బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటున్నాము. మొత్తాన్ని చూసుకుంటే ఇటు ఆర్డీఓలు కూడా విగ్రహాలు పాల్గొట్టిన స్థలాన్ని కూడా పరిశీలించిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఆర్డీఓ ఇక్కడ వచ్చి మీకు ఏం చెప్పారు? యాక్చువల్గా ఆర్డీఓ గారు వచ్చి ఇక్కడ పరిశీలించిన తర్వాత మేము దీన్ని పరిష్కరిస్తున్నామని చెప్పాడే కానీ ఎంఆర్ఓపై దేవతా విగ్రహాలు పెకిలించి వేసినటువంటి ఎంఆర్ఓపై చర్యలు తీసుకుంటామని కానీ ఈ విధంగా ఎందుకు జరిగిందనేది కానీ తెలియజేసిన పరిస్థితి లేదు. మామూలుగా అయితే ఈ మందిరము ఎవరికి ఇబ్బంది లేనటువంటిది. ఒక్క హిందువులే కాదు, ముస్లిం సోదరీమణులు కూడా ఇక్కడికి వచ్చి నాగుల చవితి రోజు ఇక్కడ పుట్టకు పూజలు చేసి నాగుల ప్రతిష్ట జరిగినటువంటి ప్రాంతాన్ని కొలిచేటువంటి ప్లేస్ ఇది. ఎవరికి ఇబ్బంది లేనటువంటిది. ఇంతెందుకండి, ఇక్కడ కడప నగరంలో జట్కా పార్కింగ్ ప్లేస్ అని ఉన్న ప్లేసు పూర్తి కొన్ని కోట్ల రూపాయలు వాల్యూ చేసే స్థలాన్ని పెకిలించి వేస్తామని చెప్పేసి పోయినటువంటి ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ కొన్ని రాజకీయ పరిస్థితులు, కొంతమంది ఏట్లకు భయపడి ఎన్నికొచ్చినటువంటి వ్యక్తులు రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారు? ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లే ఖచ్చితంగా ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎంఆర్ఓ గారు గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి అత్యంత అవినీతిపరుడైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి. 5 సంవత్సరాలు ఒక ఎంఆర్ఓ ఇక్కడే ఉన్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు అతను ఎంతమందికి రాజకీయంగా తొత్తులుగా పనిచేసినాడు, ఎంత అవినీతి సొమ్మును సంపాదించాడు అనేది. ఈ అవినీతి అనేది అతనికి తలకెక్కి ఈరోజు హిందూ ఆలయాలపై దాడి చేస్తున్నాడు అతను. ఇంతెందుకు, మసీదు ప్రహరీ గోడను పకిలించి వేస్తామని చెప్పినటువంటి వాళ్ళు 7,89,00,000 వాళ్ళ అకౌంట్లోకి వేశారు. మొత్తాన్ని చూసుకుంటే హిందూ బంధువులందరూ కూడా కలిసి ఈ సమస్యను పరిష్కరించాలి, లేని పక్షంలో కూడా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి కూడా వారు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇటు ఎంఆర్ఓ పైన కూడా చర్యలు తీసుకోవాలా, అటు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి కూడా వారు ప్రధాన డిమాండ్గా కూడా ఇక్కడ చెప్పుకొచ్చుకున్నారు. ఎంఆర్ఓ డౌన్ అంటూ కూడా నిదానాలు చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు కడప ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీహరితో శ్రీకాంత్, స్వతంత్ర న్యూస్, కడప.